హనీమూన్కా? ఇప్పుడా అంటావేంటి? అసలు మనకు పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ నైట్ ఎప్పుడైనా అయిందా? ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్. అందుకే ఈసారి పక్కాగా ప్లాన్ చేశాను. నువ్వు రాకపోతే చెప్పు, ఇంకెవరితో నేను వెళ్తాను. అందుకే నువ్వే రావాలి. అత్తయ్య వాళ్ళు అడిగితే ఏం చెప్తావు? ఆఫీస్ పని మీద రాజమండ్రి వెళ్తున్నానని చెప్దాం. ఆఫీస్ పనికి నేనెందుకు అంటే? నాకు అసిస్టెంట్ అని చెప్తాను. అసిస్టెంట్ గా చెప్తే? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ప్రశ్నలతో టైం వేస్ట్ చేయకు. ప్రయాణానికి రెడీ అవ్వు. ఓకే. yes అమ్మా అమ్మా అమ్మా, ఇందు చెప్పిందంతా నిజమేనే? ఏంటి నువ్వు అనేది? ఇందాక అపర్ణ తమ్ముడితో చెప్తుంటే విన్నాను. ఇందుకి మనకి తగులు పెట్టింది అదేనటమ్మా. ఆ డాక్టర్తో కలిసి ఇన్ని నాటకాలు ఆడించిందట. తమ్ముడు దాన్ని తెగ పొగడేస్తున్నాడు. ఇద్దరు కలిసి హనీమూన్కి కులు మనాలి వెళ్తారట. మనం ఉండగా ఎలా వెళ్తారో నేను చూస్తాను. ఎందుకు వెళ్లరమ్మా? మనకి నిజం చెప్పి వెళ్తారా ఏంటి? కావాలంటే కాసేపట్లో తమ్ముడు అది వచ్చి ఆఫీస్ పని మీద ఏ రాజమండ్రియో వెళ్తున్నావని చెప్తారు చూడు. అమ్మా, అమ్మా, ఏంట్రా? ఆఫీస్ పని మీద ఒక 4-5 రోజులు రాజమండ్రి వెళ్తున్నాను. దాంతే ఉంది, వెళ్ళిరా బాబు. నేను కూడా కోడల్ని తీసుకుని గుడివాడ గుడికి వెళ్ళొస్తాను. గుడివాడు గుడికా? అవునరా, అపన్నకి ఆరోగ్యం కుదుట పడితే వస్తానని మొక్కుకున్నాను. నేను కూడా రాజమండ్రి దగ్గర రామాలయానికి అపర్ణాన్ని తీసుకొస్తానని మొక్కుకున్నానమ్మా. ఆఫీస్ పని గుడి పని రెండు ఒకేసారి అవుతాయని అపర్ణాన్ని కూడా నాతో తీసుకెళ్తున్నాను. నువ్వు తర్వాత తీసుకెళ్లి తమ్ముడు, ముందు అమ్మ మొక్కు తీర్చుకొని. తర్వాత అంటే కుదరదు, ఎప్పుడు ఇలానే జరుగుతుంది. అమ్మా, ఇది చెప్పింది నిజమే. ఎప్పుడు ఏంట్రా? ఇప్పుడే కదా మొక్కుకున్నావు. అంటే నాకు మళ్ళీ వేరే పనులున్నాయి. నా మొక్కు ఇప్పుడే తీర్చుకోవాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా.
రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,